నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. రాష్ట్ర జిఎస్డిపి ఏదైతే లెక్కలు ఉన్నాయో అవన్నీ ప్రజల్ని మోసం చేయడానికే చూపిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం జిఎస్డిపి లెక్కలు ఏవైతే విడుదల చేసిందో అవి ప్రజల్ని మోసం చేయడానికి ఆ లెక్కలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో లేదా చంద్రబాబు గారు చెప్పారో అనే విషయాలు రెండు పక్క తీస్తే ఈ 2024లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వ స్థాపన దగ్గర నుంచి ఈ లాస్ట్ 2 quartersలో ఒక ఆనా పైసా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ తప్ప ఈవెన్ లాస్ట్ క్వార్టర్స్ ఇంప్రూవ్మెంట్లో కూడా మనం నేషనల్ వైడ్గా జిఎస్డిపి వసూళ్ళు అన్నది ఆద్యంతం గమనిస్తే 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఉన్న దాంట్లో కిందనున్న లడాక్ కన్నా పైన ఉంది ఆంధ్రప్రదేశ్. అంతే. అంచేత ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకుందాం అన్నా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. రెండోది, ఎప్పుడైనా సరే ఒక పెద్దలు అమర్త్య సేన్ గారు కానీ లేకపోతే రఘురామ్ రాజన్ గారు కానీ చెప్పినవి ఏంటంటే, ఒక సామాన్య మానవుడి దగ్గర డబ్బులు రొటేషన్ ఉంటేనే అది ఖచ్చితంగా డబ్బులు వాడి మార్కెట్లో వినియోగించబడతాయి. అప్పుడు రొటేషన్తో డబ్బులు దానంతదే జనరేట్ చేస్తుంది. మనుషుల దగ్గర డబ్బులు లేనప్పుడు జిఎస్డిపిలు ఎలా పెరుగుతాయి? పైపచ్చి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఒక డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్, ఒక ఆల్మోస్ట్ ఒక ఇయర్ చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 year బట్టి డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రాతిపదిక మీద ఫినామినల్ గ్రోత్ టు ద జిఎస్డిపికి తోడ్పడడానికి ఉపయోగపడతాయి అని చెప్తే, ఆల్రెడీ వ్యతిరేకత వచ్చినా కూడా లేదని చెప్తున్నా కూడా వీళ్ళు ఇంత ఉంది అని ఎలా చెప్పుకుంటున్నారు? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చే దగ్గర ఆఫ్టర్ ఆల్ పొగుడీలు కట్టుకోవడానికి పనికి వచ్చే దిక్కుమాల పేపర్లే రాసేసే 7 లక్షల కోట్ల పైచీలక డౌన్ఫాల్లో ఉన్నాం మనం జిఎస్డిపిలో. వీళ్ళకి ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లాగా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మీద నెట్టుకొచ్చేయడం సరిపోతుంది అన్నప్పుడు గణాంకాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి కదా. జిఎస్డిపిలో వరల్డ్ నేషనల్ వైడ్లో 4th ప్లేస్లో ఉండేవాళ్ళం. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత గ్రోత్ అయింది అన్నది చంద్రబాబు గారి ప్రజెంటేషన్లో చూస్తేనే తెలుస్తున్నది. 2 లక్షల పైచీలక ఎలా గ్రోత్ పెరిగింది అన్నది. 2,34,000 పర్ క్యాపిటల్ ఉంది. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏ ప్రాస్పెక్టివ్లో లాస్ట్ గవర్నమెంట్కి కంపారిజన్ అనే దగ్గర ఏం చేస్తున్నారన్నది తెలియట్లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్టేట్ యాక్టివిటీస్, సంపద సృష్టిస్తాం అన్న దగ్గర ఈ 18 నెలల్లో చేసిన పని ఏంటి చెప్పు స్టేట్కి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారంటే, నిన్న కదా మాధవ్ గారు గుంటూరు వెస్ట్ రావడం అనుకుంటాను 10 కోట్లు సొంత డబ్బులు పెట్టి రోడ్డు వేస్తుంది ఆవిడే. వాళ్ళు చెప్తుంది లేక ఎలా ఉన్నాయి, నేను 2,000 కోట్ల పైచీలకు గుంటూరు ఈస్ట్ వెస్ట్కి మేము నిధులు కేటాయించాం, దీంట్లో ఎంతెంత ఫినామినల్ పనులు అయిపోతున్నాయని ఒక పక్క చెప్తున్నారు. ఈ రెండుకి డిస్పారిటీ ఇది. ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యే గారి స్థాయిలో కన్సర్న్ అధికారులతో ఫ్రమ్ ద లాస్ట్ 1 year బట్టి ఫాలో అప్ చేస్తున్న ఆవిడకి కూడా 10 కోట్లు రోడ్డుకి సంబంధించిన విషయం మీద డిస్కషన్ లేనప్పుడు 2,000 కోట్ల పైసలకు గుంటూరు ఈస్ట్ వెస్ట్ గుంటూరులకి విపరీతమైన ఫినామినల్ డబ్బులు కేటాయించడం, డబ్బులు గ్రోత్ పెరిగిపోతుందని చెప్తుంటే ఎక్కడ సింక్ అవుతున్నాయి అవి? అంచేది ఈ డొల్లతనాలన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు వీటిని మీరు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తే పని అయిపోతుందని కాలక్షేపానికి అలవాటు పడి నిన్న కూడా ఆద్యంతం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. అంటే నాకు తెలిసి యనమల రామకృష్ణ గారు 2014 నుంచి 19 తర్వాత గవర్నమెంట్ మారినప్పుడు 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానా నుండి ఇచ్చారు. అప్పు కూడా పుట్టదు, ఇంపాసిబుల్ అని. ఈ ప్రభుత్వం వచ్చాక మీ చేతిలో 8,000 కోట్ల పేచీలకి డబ్బులు పెట్టి ఈ ప్రభుత్వం ప్రతిదీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇన్ని కనబడుతుంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు చిన్న డేటా ఉంది. ఇప్పుడు ఏపీ వృద్ధి రేట్ అన్నది 14 నుంచి 19కి, 19 నుంచి 24కి కంపారిజన్ ఉంది. ఇప్పుడు 18, 19 గవర్నమెంట్ దిగిపోయే టైంకి 16వ ర్యాంక్లో ఉండేది ఆంధ్రప్రదేశ్, 33 రాష్ట్రాల్లో కేంద్రపాలిత. ఇదే 22, 23కి అంటే గవర్నమెంట్ దిగిపోయే టైంకి జగన్మోహన్ రెడ్డి గారిది 4th ప్లేస్లో ఉంది. అది నేను మీరు కాదు కదా, దేశ గణాంకాలు వృద్ధి రేట్ ఇచ్చేది. 16.2% ఫినామినల్ గ్రోత్ చూపించారు. 14 నుంచి 19 విభజిత రాష్ట్రంలో 11% గ్రోత్ చూపించారు. 2 years కరోనా పాండమిక్లో కూడా 5.2% గ్రోత్ చూపించినట్టు చిన్న విషయం కాదు కదా. అగ్రికల్చర్ సెక్టర్ నేను ఇందాక నుంచి చెప్తుంది అది. 18, 19 గవర్నమెంట్ దిగిపోయే టైంకి 5.4%, అంటే 26వ ర్యాంక్లో ఉంది అవుట్ ఆఫ్ 33 చంద్రబాబు గారి గవర్నమెంట్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారిది 22, 23 గవర్నమెంట్ దిగిపోయే టైంకి 14.9%, 8th ర్యాంక్ ఇన్ అవుట్ ఆఫ్ 33. నేను అంటుంది ఏంటంటే 5.4% అగ్రికల్చర్ ఈల్డ్ ఉన్నది, ఇట్ హాస్ బికమ్ 14.9. జాతీయ గణాంకాలు ఇవి.
బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి రిలీజ్ చేసిన డేటా ఇది. అలాగే పారిశ్రామిక వృద్ధి రేటు కూడా 10.4% ఏది చంద్రబాబు గారు దిగిపోయే టైంకి 18-19కి 17th ర్యాంక్ అవుట్ ఆఫ్ 33 స్టేట్స్ 10.4తో. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిది 22-23కి 16.3 4th ప్లేస్ అవుట్ ఆఫ్ 33. సో మీరు సేవా రంగంలో వృద్ధి రేటు చూసుకుంటే 18-19 12.7 చంద్రబాబు గారి టెన్యూర్లో 11th ర్యాంక్ అవుట్ ఆఫ్ 33. ఇది 22-23కి సర్వీస్ సెక్టర్లో 20.5% ఫినామినల్ గ్రోత్, అంటే దగ్గర దగ్గర 8.2% గ్రోత్ రేట్ చూపిస్తూ 3rd ర్యాంక్ అవుట్ ఆఫ్ 33. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8th ర్యాంక్ ఉండేది చంద్రబాబు గారి టైంలో అవుట్ ఆఫ్ 33. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బికమ్ నెంబర్ 1. తలసరి ఆదాయం 17-18కి చూసుకుంటే 1,38,299 చంద్రబాబు గారి టైము. అక్కడి నుంచి 5 years గ్రోత్ చెప్తాను నీకు. 18-19 తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ 1,54,031 రూపాయి. అది 19-20 టైంకి 1,69,320, 20-21కేమో 1,76,707, 21-22కి 2,07,771, 22-23కి 2,19,518 రూపాయలు. మీరు అనొచ్చు కరోనా పాండమిక్ 2 years ఉంది కదండి అని. ఆ 2 yearsే కదా 1,69,000 అంటే జస్ట్ మనం ఒక 15,000 మాత్రమే చూపించగలిగాం గ్రోత్. నెక్స్ట్ 20-21 కూడా ఆన్ అన్ అగ్రిగేట్ 7,000 మాత్రమే చూపించగలిగాం తలసరి ఆదాయం గ్రోత్. బట్ సబ్సిక్వెంట్ 21-22కి చూసుకుంటే 2,07,000 అంటే దగ్గర దగ్గర 30,000 గ్రోత్ చూపించాం. బికాస్ ఆ పై అగ్రికల్చర్ సెక్టర్, ఈ సేవా రంగం కానీ ఇవన్నీ ఫినామినల్ గ్రోత్ ఉన్నప్పుడు సామాన్య మానవుడు డబ్బులు సంక్షేమ పథకాల రూపంలో రొటేషను అండ్ పని ఉపాధి కల్పించినా లేకపోతే సంపద సృష్టిస్తామని మీరు చెప్తున్న మాటకి ప్యారల్గా ఏ విధంగా ఆయా రంగాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అనుకోండి, లేదంటే మిగిలిన వాటి నుంచి వృద్ధి రేట్ ఏ విధంగా ఉందో ఈ కంపారిజన్స్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏదన్నా కూడా ఒక డేటాని తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని ఇంతవరకు మాట్లాడింది లేదు. ఈ టైంలో ఇది జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా. సో నేను అంటుంది ఏంటంటే వెన్ దెర్ ఇస్ అ టెన్యూర్, మీరు ఇది జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఆపాదిస్తున్నారు. బట్ ఈ గ్రోత్ రేట్ చూపిస్తున్నప్పుడు మీకు స్టాటిస్టిక్స్ ఎక్కడ వీల్డ్ అవుతున్నాయి? ఇట్ వుడ్ నాట్ బికమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 అవ్వకపోయి అందరూ, వృద్ధి రేట్లో 4th ప్లేస్కి రాకపోయి ఉంది భారతదేశంలో. ఇవన్నీ ప్రూవెన్ ట్రాక్స్ కదా. మీది ఎక్కడ ఉంది? అది ఎక్కడ మీ వృద్ధి రేట్ ఎక్కడ దగ్గర ఆగిపోయింది? 33 రాష్ట్రాలకు గాను మీ వృద్ధి రేటు ఎక్కడ ఆగింది? 11వ ప్లేస్లో ఉండేవారు మీరు. ఇంత మీరు విజనరీ లీడరు, నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్పి మీరు కూర్చున్న 14-19 టైంలో 16వ ప్లేస్లో ఉన్నారు మీరు అవుట్ ఆఫ్ 33. ఇది 4th ప్లేస్ తీసుకొచ్చి చూపించాడు కదా స్పాన్ ఆఫ్ నో టైం. దూకుడు సినిమాలో ఇది నా ట్రాక్ రికార్డ్ చెప్తారు చూడాలి ఉంది ఇక్కడ. ఇవి మీరు ఎక్కడ మబ్బు చేసి మళ్ళీ లాస్ట్కి ఆవు యాసంలో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎత్తికి పెడుతున్నారు. ఇది గమనించారా మీరు? అంచేత మనం ఈ రోజు ఉన్న టెక్నాలజీలో గూగుల్ ఉంటుంది, వాళ్ళే చెప్తారు. మహేష్ బాబు సినిమాలో చూసుకో, మనం ఇలా బటన్ నొక్కితే డేటా ఇలా వస్తుంది, ఎక్కడికి తప్పించుకోలేము మనం. రైట్ సార్. అట్లనే చూసుకున్నట్టయితే సత్యకుమార్ గారు ఏదైతే ఉందో 11 కోట్ల రూపాయలతోని ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు సార్. సో మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే వైజాగే కావచ్చు, కర్నూలే కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలలో స్టార్ట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? సంతోషించమనండి. అట్లా అంటే మంచి పనులే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు పనులు చేయట్లేదు, పనులు చేస్తున్నారు అదే అంటున్నారు కదా. ఇంట్లో నమ్మకన్నం పెట్టినట్టు కానీ పెంతల్లికి మాత్రం బంగారు గజులు చేయిస్తారన్నట్టుంది. ఇప్పుడున్న మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ రంగ హాస్పిటల్ని కనుక ముక్కుతో మూలుతో మేమైతే చెయ్యము, పీపీపీ అంటే అర్థాలు కూడా మార్చి చెప్పేశారు చంద్రబాబు గారు. మనోడికి లెక్కలు తెలియదు కాబట్టి ఏటి ఎలగబెట్టాడో వెంకయ్యనాయుడు గారికి పిఏ కింద నాకైతే డౌటే. కానీ 33, 66, 99 లాస్ట్కి 99 సంవత్సరాలు లీజ్ అని చెప్తున్నాడు. ఇవన్నీ లేకుండా 11 కోట్లు పెట్టి నువ్వేమో అదేంటది మన విలేజ్ క్లినిక్లే చూడు బీజేపీ కోవర్టు మనోడి పేరేంటి కేజ్రీవాల్ పెట్టినట్టు వీళ్ళు కూడా వాళ్ళది జనరిక్ మెడిసిన్ అనే షాపులు ఉంటాయి. మనకు కావాల్సిన తప్ప అన్నీ ఉంటుంది దాంట్లో, తక్కువ రేట్లో మనకు కావాల్సింది తప్ప. ఓకే, షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన షుగర్ డాక్టర్ ఎంత కేజీలతో రాస్తాడు మెడిసిన్లు, అవి నువ్వు జనరిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మనకు కావాల్సింది దొరకవు, చచ్చినట్టు కొనుక్కోవాల్సింది. కానీ పబ్లిసిటీ జనరిక్ హాస్పిటల్లో రేట్లు తక్కువ. నరేంద్ర మోడీ గారి పథకం అలాగే ఉంటుంది. వేస్ట్ అంటారా మరి? ఇప్పుడు వేస్ట్ అని నేను అన్ను, ఏదో ఒకటి పనికొచ్చిన పని కానీ తీసుకోవాలి. ముందు హాస్పిటల్ సంగతి తేల్చమను. రాష్ట్రంలో 1 కోటి పై సంతకాలు సేకరించారు, వాళ్ళు 1 కోటి పైన 4-5 కోట్లు నాకు ఇంకా తెలియదు లెక్కలు. 1 కోటి సంతకాల సేకరణ
జనాభా సంఖ్య అడుగుతున్నా. ఓకే. నాకు 18-19 2011లో జనాభా లెక్కల ప్రకారం ఖచ్చితంగా భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా 4 కోట్లే. వీళ్ళు 5 కోట్లు 6 కోట్లు లెక్కలు చెప్తుంటారు. అది నాకు అనవసరం. ఉన్న 4 కోట్లలో 1 కోటి మంది డిసెంట్ తెలియజేస్తారంటే 1/4 ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వంలో ప్రజలు వ్యతిరేకమైన పని చేస్తున్నారు. మరి ఇప్పుడు సత్యంగా రేటు చెప్తారో సరే కనుక్కోమన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు ముందు ఈ నెత్తియాలి రేపు పొద్దున ఉగాదికి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్, చాలా వరకు ఇందులో ఎత్తేసే కార్యక్రమం పెడితే చాలా మంది వెళ్ళిపోవాలి, అసలు వీళ్ళ అనర్హులు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు సార్. అందులో డిప్యూటీ సీఎం గారి పేరు కూడా బాగా వినిపిస్తుంది సార్. మరి ఎలా చూడాలి సార్? అది టైం వేస్ట్, దాని మీద చర్చించుకోవడం. టైం వేస్ట్ అంటారు ఏంటి సార్? జరిగే పనులు కావు అవి, జరగవు అవి కావు. ఇంకా ఈ 5 అయితే ఉగాదికి ముఖ్యమంత్రి మార్పు నడుస్తున్నాయి మార్కెట్లో. అవును సార్. చంద్రబాబు నాయుడు గారిని కూడా తొలగించాలంటారు మీరు. అంటే నారా లోకేష్ గారు వస్తున్నారు ఆ పదవికి అని చెప్పేసి మరి వార్తలు ఉన్నాయి సార్. అప్పుడే మొన్న చూసుకున్నట్టయితే గత వారంలో వార్త ఏంటంటే పట్టాభిషేకం అనే చెప్పేసి వార్తలు వచ్చాయి కదా సార్. అందుకే అమిత్ షా అప్పుడు ఇండిగో వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎవరు అక్కడ నరేంద్ర మోడీ గారు ఇండిగోని ప్రవేశపెట్టారు. అంటే దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా సార్? ఇప్పుడు మాట్లాడుతుంటే అట్లనే అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఉంటది. నీకు ఎప్పుడైనా సరే మాంత్రికుడు ప్రాణం చిలక ప్రాణం మాంత్రికుడి చేతిలో ఉందంటే చిలక కోతేశాలు వేస్తే ఏమవుతుంది? ఇలాంటివన్నీ బయటకు వస్తాయి అంటారు. చాలా వాటికి చైన్ లింకప్ లాగా ఇవన్నీ జరుగుతున్నాయని. అందుకనే నీకు ఒక విషయం చెప్పనా, మహానుభావుడు రామారావు గారు ఒక కాంగ్రెస్ పార్టీ లెగసీ ఇది. ఏది? మేము శాసిస్తాం మీరు పడి ఉండండి అన్న దగ్గర యునైటెడ్ ఫ్రంట్ అని మొత్తం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీద తీసుకొచ్చి గవర్నమెంట్ని దింపి చూపించగలిగాడు మొగాడంటే. ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో నేను శాసిస్తాను కన్వీనరు ఇవన్నీ చెప్పిన చంద్రబాబు గారు ఆయన అవసరార్థం ఆయన స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి, అంటే అధికారమే పరమావధి అన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్తో కూడా ఈల్డ్ అవుతారు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ పక్క ఈల్డ్ అయ్యి ఎన్డీఏ కూటమి అంటారు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలతో ఊడిగం చేయడం అనేది నేపథ్యాన్ని కొత్తగా తయారు చేశారు తెలుగుదేశానికి. కానీ ఒరిజినల్ నేపథ్యం తెలుగుదేశం అది కాదు. దేశ రాజకీయాలను శాసించే స్థాయి ఉన్న పార్టీ అది. అదే కదా వీపీ సింగ్ గవర్నమెంట్, యునైటెడ్ ఫ్రంట్. మర్చిపోయావా? వీపీ సింగ్ పోయిన తర్వాత చంద్రశేఖర్ వచ్చాడు, చంద్రశేఖర్ తర్వాత చరణ్ సింగ్ గారు చేశారు, అందరూ చేశారు కదా. గమనించావా? చంద్రశేఖర్ గారు చేశారు 11 రోజులు, గుజరాల్ గారు చేశారు. సో ఇవన్నీ ఒక ప్రాంత పార్టీల యొక్క సామర్థ్యంతో, అంటే ప్రాంత పరిరక్షణ. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వీళ్ళకి స్థిరం లేనితనాన్ని ఇక్కడ కేసీఆర్ గారి మీద అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఏడుస్తూ చూపిస్తారు. అలా తెలుసా? వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న దాంతో బయట నుంచే సపోర్ట్ చేస్తాం, మాకు సంబంధం లేదు కావాలంటే, బికాస్ మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి. ఒక గుడ్ రిలేషన్ కేంద్ర ప్రభుత్వంతో మెయింటైన్ చేస్తేనే కానీ 10 రూపాయలు రాష్ట్రాలకు రావు. ఆ ప్రాతిపదిక మీద ఇక్కడ కేసీఆర్ అవచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఓ సూర్యోద్భవ వాతావరణంలో ఎన్డీఏకి ఇండైరెక్ట్ సపోర్ట్ అంటే నాకు ప్రత్యక్ష విరోధి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఈల్డ్ అవడైనా, నాకు ప్రత్యక్ష విరోధి అన్న కాన్సెప్ట్ కన్నా నా ప్రాంత పరిరక్షణ తెలంగాణ నేపథ్యం ఉన్న దాంతో ఈయన ప్రభుత్వం స్థాపించిన తర్వాత దేశంలో కాంగ్రెసే లేదు కదా. ప్రైమరీ మోటివ్ ఇద్దరిది కాంగ్రెస్ హటావో దేశ బచావో అని బీజేపీ వాళ్ళు చెప్పడం కాదు, 2 ప్రాంతీయ పార్టీలు పనిచేసి చూపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుమరుగు చేసి చూపించాడు. ఇప్పటికీ లేదు అక్కడ ఓట్ బ్యాంక్ అనేది. అక్కడ ఆ మొగాడు చేయగలిగాడు. నీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న వాళ్ళు 3, ఒకడు శరద్ పవార్, ఒకడు మమతా బెనర్జీ, ఇంకోడేమో జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు 3 ప్రభుత్వాలు మార్చి చూపించారు కాంగ్రెస్ లేకుండా. మహారాష్ట్రలో ఇంకా గుడ్డిగుర్రం సవారి ఎక్కడైతే కొట్టుంటారు. ఇప్పుడు కంచు మేరలో జరగని పని. వెస్ట్ బెంగాల్ అయితే రబ్బర్ పెట్టి జరిపేశారు. సేమ్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇలా ఉంటాయి సామర్థ్యం కలిగిన నాయకుల యొక్క ధీరత్వాలు వీరత్వాలు. అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పుకునే దగ్గర ఈ సత్యాలాంటి వాళ్ళని, సత్యాలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ మీరు నాయకుల కింద ఎమర్జ్ చేసేస్తే వాళ్ళతో వచ్చి 11 కోట్లే. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇదంతా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఉన్నారా అంటారా అసలు? ఎవరు? ఇప్పుడు వీళ్ళే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు అసలు వీళ్ళకి అసలు ముందు ఎవరు నాయకుడు చెప్పు, ఏ నాయకుడి గురించి అడుగుతున్నావు చెప్తా. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న నాయకులే. తెలుగుదేశం లేడు, ఆయన బీజేపీలో ఉన్నాడు. అంటే నేను చెప్పేది ఇక్కడ మనకి ఆపోజిట్ లో ఉంది వీళ్ళు. సో మనం వీళ్ళతో ఇచ్చేయాలి అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా సార్. ఆ క్యాలిక్యులేషన్స్ అసలు వీళ్ళు వేసుకున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. వేసుకోబట్టే కదా భయం అన్నది వచ్చి మన ఒక్కరితో కాదని చెప్పే కదా అప్పుడు 3 కూటమి కట్టారు సార్. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు కానీ ఇంకా మిగతా ఏం కనిపించవా సార్? అదే చెప్తున్నాను, నీకు భయం అన్నది ఉందనుకో, వీచి వరకు కుక్క ఉంది భయం, ఇంట్లో దయ్యం ఉంది భయం, చీకటి అంటే భయం. ఈ 3 నువ్వు ఎలా నీళ్ళలోంచి నువ్వు బయటికి తీయగలవు? అది ఒరిజినాలిటీ. అది
ఖచ్చితంగా నువ్వు వీధి చివరి దాటాలంటే మీ అమ్మగారినో మీ నాన్నగారినో చేయి పట్టుకుని నువ్వు బయటికి వెళ్ళాలి. ఇది ఇన్హెరెంట్ భయం అంటారు. ఒరిజినాలిటీ ఎప్పుడైతే పోతుందో ఏమవుతుంది, ఒక్కరిస్తే కర్ర పట్టుకెళ్ళి 2 తగల్ని అని మీ అమ్మగారు నీకు చిన్నప్పటి నుంచి పోటరేషన్ స్టార్ట్ చేశారు అనుకో, నీకు ధైర్యం వస్తుంది. ఒకసారి కర్ర పట్టుకుని వెళ్తాం, రోజు కర్ర అయితే 2 రాళ్ళు పట్టుకుని వెళ్దాం, వస్తే విసురుదో లేదంటే వెళ్ళిపోదాం. ఇది నీకులో ఒక కొత్త సిస్టమ్ డెవలప్, ఈకో సిస్టమ్ అంటారు, నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఒరిజినల్గా ఉన్న సిస్టమ్ డిస్ట్రాయ్ చేసినప్పుడు ఏమో నువ్వు చిన్నపిల్లవమ్మా నేను వస్తాను, మీ అమ్మ రోజు చేయట్టుకుని వస్తుంది అనుకో. ఇది చంద్రబాబు నాయుడు గారి ఒరిజినాలిటీ. ఇది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. అమ్మో కాంగ్రెస్ లేకపోతే అవ్వదు, లేదా బీజేపీ లేకపోతే అవ్వదు. కానీ అదే రామారావు గారికి అయితే ఎవరు అవసరం లేదు, ఎవర్రా మీరు పక్కెళ్ళి ఆడుకోండి అనుకునే ధీరత్వం. ఎగ్జాక్ట్లీ సార్. ఇదే జగన్మోహన్ రెడ్డికి నాతో పెట్టుకుంటే నా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుని. మమతా బెనర్జీ అదే. ఎవరా ఈ చర్చగాళ్ళు అందరినీ ముసలోళ్ళు పెట్టిన నెత్తికి నాలో ఉన్న డైమెన్షన్స్కి నాలో ఉన్న డైనమిజన్స్కి వీళ్ళెవర్రా అనుకుంది బయటికి వెళ్ళింది. సినిమా చూపించింది. వెళ్ళడమేంటే కాంగ్రెస్ అక్కడి నుంచి అటావో దేశ బచావో కార్యక్రమం నడిచే 2 రాష్ట్రాల్లో గమనించుకో. రైట్ సార్. అంటే ఇక్కడ కాంగ్రెస్ కి ఒక తెలంగాణలో అటు కర్ణాటకలో తప్ప ఇంకెక్కడ లేదండి. కాంగ్రెస్కి తెలంగాణలో కూడా దిక్కులేదు రేవంత్ రెడ్డి గారు లేకపోతే. వాళ్ళతో అయితే కాదు, మళ్ళీ రాసుకో నేను చెప్తున్నా. ఇప్పుడు అదర్ దాన్ రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఇటు కాదు. అందుకే సీఎం కూర్చి ఆయనకి వరించిందంటారా? ఆయనకి వరించడం, ఆయనకి ఎబిలిటీ ఉంది కాబట్టి వచ్చింది. ఇంక మిగిలిన వాళ్ళు ఎంత కాంగ్రెస్ని 2 ఏళ్ళు భరించడం, ఎక్కడికక్కడ కాల్మని లేస్తూనే ఉంటారు. ఏమని చూద్దాం, వాళ్ళు కాల్మని లేస్తారేమో దానికి నాకు ఫుట్బాల్ కూడా వచ్చి తన్ని చూపిస్తాను ఆయన. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుందంటే, ఒక కేసీఆర్ అండ్ ఒక రేవంత్ రెడ్డి. థింక్ బిగ్, ఎయిమ్ ఫర్ బిగ్. వీళ్ళిద్దరు గట్టి నాయకులు అని చెప్పుకోవచ్చు. అయితే ఎనీ టైమ్ ఎనీవేర్, ఎప్పుడు నిద్ర లేపినా నేను చెప్తాను వాళ్ళిద్దరు ధీరులని. వీళ్ళని చూసి మరి ఇప్పుడున్న నెక్స్ట్ తరం మరి అవ్వచ్చు అంటారా సార్? వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇన్హెరెంట్గా ఒరిజినల్గా ఉండాలి ఎవరికైనా. అది రేవంత్ రెడ్డికి ఎలాగైనా పైకి ఎదగాలి, నేను నా ఎబిలిటీ ప్రూవ్ చేసుకోవాలని ఉంది, చేయగలిగాడు. ఇదే కేసీఆర్ గారికి ఎస్ అన్నీ నేనే చేసే తెలుగుదేశానికి, కానీ నేనే అక్కర్లేదంటే నా ఎబిలిటీ ఇది అని ప్రూవ్ చేసుకునే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. రాష్ట్రం తీసుకొచ్చానంటారు. రాష్ట్రం తెచ్చాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చూపించాడు 2 దఫాలు. అక్కడ మళ్ళీ ఇదే కాంగ్రెస్ హటావో దేశ బచావో లాగా తెలుగుదేశం హటావో అని లేపి చూపించగలిగాడు. ఇలా ఉంటుంది వాళ్ళతో పెట్టుకుంటే మడత కాజ. రైట్ సార్. నీకు ఇంకోటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నంతకాలం కేసీఆర్ గారికి ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వలే. లాజిక్ విని ఇక్కడ అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సామర్థ్యం అన్న దగ్గర ఏముందిలే అనుకున్న తెలుగుదేశానికి ఎలా మడతడిపోయింది, కాంగ్రెస్కి మడతడిపోయినట్టే మడతడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ఐడియాలజీలో ఎవరితో పెట్టుకోవాలో తెలియకుండా అడ్డమైన వాళ్ళతో పెట్టుకున్నట్టుగా నిజమైన ధీరులతో పెట్టుకుంటే ఆ మడతకాజు ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఒకడు కేసీఆర్, ఒకడు రేవంత్ రెడ్డి, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు తెలుగు రాష్ట్రంలో సువర్ణాధ్యాయాలతో లిఖించుకోదగ్గ చరిత్ర కలిగిన వాళ్ళు. రాసుకోండి ఎవడైనా సరే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.